అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దానికోసం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి 50,000 కోట్ల రూపాయలు కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచడం కోసం ఏర్పాటు చేసుకొని ఇది ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకి మిగతా వాళ్ళకి పబ్లిక్ సెక్టర్కి మిగతా వాళ్ళకి ఇక రెండో విషయం ఎందుకు అని అంటే ఈ రోజున దాని ప్రాధాన్యత కూడా రాజకీయ ప్రాధాన్యత కూడా ఈ అంశం మీద పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే బీజేపీ బలం కూడా పెరిగింది. టీఆర్ఎస్ వీటోకి బీజేపీ మొన్న 88 సీట్లు రావడం 12-13 ప్రారంభమైంది. ఇంకా వేరే ప్రారంభాన్ని కూడా తెలుసుకోలేదు. ఎందుకు మరి పాడుతున్నాడు ఎందుకు ప్రారంభించట్లేదు ఎవరైతే రాజగోపాల్ గారు ఉన్నారో నాగరాజు గోపాల్ గారు చాలా మంచి సర్వీస్ ఇచ్చింది. వారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ మనం ఒక విషయాన్ని ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఈరోజు 10-11 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నరాంతక ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మార్పు తీసుకొచ్చింది. 4 కార్మికులను 4 కోట్లు బొగ్గల ప్రైవేటీకరణ చేయడానికి పద్ధతి ప్రకారంగా ఈ ఎంఎంఆర్ అనేది ఎంఎంఆర్డిఆర్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ గందరగోళమైన పరిస్థితులలో మొత్తం కోల్ ఇండియాలో ఏదైతే ప్రైవేటీకరణ చేస్తుందో దాదాపు ఇప్పుడు ఒక 4-5 దఫాలుగా వేలం పాటలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు కూడా మద్దతు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, విస్తృతమైన ప్రచారం చేయాలి. ఇది లోపాయకరంగా ఏం జరుగుతుందంటే మనం వాస్తవాలను ఆలోచిస్తే క్రమక్రమంగా ఇప్పుడున్న బొగ్గనులన్నీ ఉంటాయి. కాకపోతే నూతన ఓసీలు కానీ నూతన బొగ్గనులు కానీ ఏవైతే ఉన్నాయో ఈ క్రమక్రమంగా వీటి ప్రైవేటీకరణ అంటే వేల పట్ల ద్వారా ప్రైవేటీకరణ చేస్తారు. అట్లా చేయడం వల్ల ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ బొగ్గలు పర్మనెంట్ కార్మికులు చేసే బొగ్గలు తగ్గుతాయి. తగ్గినప్పుడు కాంట్రాక్టీకరణ వేలం పాటల ద్వారా తీసుకున్న కొంత ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ చేతిలో ఉండే బొగ్గలు ఎక్కువ అయింది. అట్లా అయినప్పుడు సింగరేణి సంస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఈ నిర్వీర్యం కావడం వల్ల సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య తగ్గింది. ఇది సంఖ్య తగ్గడం వల్ల అసలు తెలంగాణ రాష్ట్రానికి పొంగు బంగారమైన సింగరేణి కంపెనీకే రక్షణ లేకుండా అవుతుంది. ఇది గత 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా దాదాపు సింగరేణి 134 సంవత్సరాల చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లెక్కించబడే పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి కల్పించిన సంస్థ, అనేక పద్ధతులలో ఈరోజు ఈ ప్రాంతాల్లో తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అనేక మంది కూడా ఈరోజు వ్యవసాయ కార్మికులు వీళ్ళందరూ కూడా సింగరేణి కార్మికులు అవతరించి ఈరోజు ఒక మంచి జీవితాన్ని గడుపుతారంటే ఈ సింగరేణి సంస్థ వల్లనే. కాబట్టి ఇలాంటి సింగరేణి సంస్థనే నిర్వీర్యం చేసి రాబోయే కాలంలో సింగరేణి కంపెనీ లేకుండా చేసే పరిస్థితిని కొనసాగిస్తారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.